నమస్కారం. నమస్కారం. కూర్చో కూర్చో బాబు, కూర్చో. ఏం చెప్పండి, నీ పేరేంటి? దాబర్ల శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. లారీ డ్రైవర్. నీ పేరమ్మా? రామలక్ష్మి. నీ పేరమ్మా? చాగంటిపాటి సాయి ప్రసన్న సార్. సాయి ప్రసన్న. నీ పేరురా? వివేక్. ఇప్పుడు నువ్వేమైనా చదువుకున్నావమ్మా? నువ్వేం చదువుకోలేదా? 10th క్లాస్ చదివాను సార్. టైలరింగ్ చేస్తాను నేను. టైలరింగ్ చేస్తావు. నువ్వమ్మా? పొలం పనికి వెళ్ళానండి. కొంచెం ఆపరేషన్ నువ్వు డ్రైవర్గా పనిచేస్తాను సార్. 30 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వ్యాన్ తోలుకుంటున్నాను సార్. ఆర్థిక అప్పులు, ఇబ్బందులు. బాబుకి ఆపరేషన్ తలసీమ సార్. ఆ బాబు కోసం డ్రైవర్ ఉద్యోగం అనేసి వ్యాన్ తోలుకున్నాను ప్రజెంట్గా. అది అందరికీ నేను చేసిన పని అందరికి కలిసి వచ్చింది, కానీ నా వరకు వచ్చేటప్పుడు కలిసి రానా సార్. ఒకసారి కొన్ని జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీళ్ళందరూ ఇలాంటి పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో మనం 10,000 రూపాయలు ఇస్తాం సార్. 18 లక్షలు సార్. 18 లక్షలు ఖర్చు పెట్టారు. అంతా అప్పులతో ఉన్నాం సార్. ఏదన్నా దయించి మీ ద్వారా ఏదన్నా ఆర్థిక సహాయం కూడా, బాబుకి ఆపరేషన్ చేయాలి. దానికి 45 నుంచి 50 లక్షలు అవుతున్నారు సార్. నా వల్ల కాలేదు. ఇక్కడ డాక్టర్స్ ఎవరు? ఏంటమ్మా ఇప్పుడు ఈ బాబుది క్యూరబుల్? Curable, sir. It is curable, sir. Only treatment they are undergoing right now is repeated blood transfusions. But the curable treatment that we can give is providing gene therapy and bone marrow transplant. And I have talked to DC Arogyasri Garu yesterday regarding this. Sir has guided that if we can upload these profiles with them, Sir will collaborate with the Rela hospitals in Chennai, and then it is free of cost for them and it will be easy on their pockets. ఏం చెప్పారు మీకు వాళ్ళు? అది వీళ్ళ రిపోర్ట్స్ అన్ని మనం సాఫ్ట్ కాపీ చేసి వాళ్ళకి పంపిస్తే దే విల్ ఫార్వర్డ్ ఇట్ టు ద సెంటర్ దట్ ఈస్ ట్రీటింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్? అది నాన్ ప్రాఫిటబుల్. నేను కోఆర్డినేట్ చేయమంటాను, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు? 8th క్లాస్ కంప్లీట్ చేసావు. మార్కులు ఎన్ని వచ్చాయి? 480కి 420. 480కి 420 వచ్చాయి. బాగా చదువుతున్నావు. ఏమవుతావు బాగా చదువుకొని? డాక్టర్ అవుతావు. మీ బంధువులకి ఇచ్చారా? అక్క కొడుకు ఇచ్చాను సార్. అక్క కొడుకు ఇచ్చారు. కొమరవోలు ఇచ్చాను సార్. కొమరవోలు ఇస్తే పిల్లడు అంతా అప్పులు. ఈ పిల్లోడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎటు బయటికి వెళ్తాను కుదరట్లేదు సార్. పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 10 days 7 daysలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. నెలలో 3 times వెళ్ళాల్సి వస్తుంది. ఆర్థికంగా నేను చితికిపోయా. అంటే కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఇంకా డ్రైవింగ్ చేసే పరిస్థితులు లేవా? చేస్తానండి. టీబీ వచ్చింది సార్ నాకు. మన జనవరి 2024లో టీబీ వచ్చింది సార్. ఆ టీబీ వస్తే కొంచెం తగ్గిన తర్వాత ఉంటే తోలుతున్నాను, లేకపోతే వ్యాన్ కూడా తోలటానికి కూడా ఇబ్బందికరంగా కాదు, కానీ అసలు ఫైనాన్స్గా అప్పులు. ఆ వెహికల్ ఏమైంది? ఉంది సార్. ఎంతది? ఎంత అప్పు ఉంది దాని మీద? 4 లక్షలు. 4 లక్షలు అప్పు ఉంది. ఇది అప్పు కట్టేసి ఇప్పుడు నువ్వు చేసుకోగలుగుతావా? నిదానంగా చేసుకుంటాను సార్. ఓకే, ఆ 4 లక్షలు అప్పు కట్టేస్తాం. నువ్వు అక్కడి నుంచి చేసుకో, దాన్ని రిపేర్ చేసుకో, నీట్గా పెట్టుకొని. కలెక్టర్ గారు, ఈ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్లో టైలరింగ్ నేను చేస్తానంటుంది బీసీలు అందరికీ. అది కానీ ఏ వర్క్ ఉపయోగపడుతుందో మీరు ఒకసారి చేసి అవి కూడా కొంచెం హోంవర్క్ చేయండి. ఈ కుర్రాడిది క్యూర్ చేయడానికి దాన్ని ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకోండి. క్యూరబుల్ అయితే డెఫినెట్ క్యూర్ చేయండి. అవసరమైతే అన్ని చేస్తాను. ఓకే, మరి 2-3 చేద్దాం. అతను 4 లక్షల రూపాయలు నేను ఇస్తాను. లారీ రిలీజ్ చేయించేసి అతనికి ఇచ్చేయండి. ఏమ్మా తీసుకోమ్మా.
ప్రియమైన జాగృతి పాడే వివేక్ గారికి నమస్కారం. ఇల్లు కట్టించేసాను. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ ఈ మెసేజ్ నారా వస్తుందా చంద్రబాబు ప్రతిసారి? నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ మీకు వినిపిస్తున్నారా? ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ స్వర్ణ గ్రామం సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే అమ్మా, రా బాబు. ఓకే, ఇప్పుడు డ్రమ్మా, ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఇచ్చేసావు? అందరికి ఇచ్చావా? అందరికి ఇచ్చేసాను. అన్నీ అయిపోయినాయి? అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చే ఒక లాస్ట్ మైల్ ఫంక్షన్కి ఎస్ సార్. సాటిస్ఫాక్షన్ ఎంత లెవెల్ ఉందో ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అవును సార్, మాకు డాష్ బోర్డ్ ఉంది సార్, దాని ద్వారా ఇస్తాం సార్. మీరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వస్తుంది వస్తుంది సార్, వాళ్ళు కూడా అంటే సార్ మాకు ఏ క్యాంపెయిన్ దాంట్లో 6 మంత్లో మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ ఉంటాయి, అవి మాత్రం క్యాంపెయిన్ జరుగుతాయి సార్. ఆ మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ వచ్చిందైతే వీఆర్ షేరింగ్ అడిగేదంటే ఓవరాల్గా వచ్చినప్పుడు అందరివి సార్. వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఎస్ సార్, ఎస్ సార్, ఈ 1.5 ఇయర్లో మీ సాటిస్ఫాక్షన్ ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఆ డేటా ఇచ్చేసారనుకోండి మీరు, అలాగే సార్. అందరూ కరెక్ట్ చేసుకుంటారు. ఫోన్ ఉంది కదా, అవును సార్, ఇచ్చేసి షేర్ చేసేస్తాం. ఇప్పుడు ఇంకా ఇది పోటీ పడతా ఉంటాం. అలాగే సార్. సరేనా? అదే సార్, రండి రండి, రామా రండి, రా. థ్యాంక్ యూ, రండి. ఓకే, రండి ఇద్దరండి, రామా. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండి. మామూలు కంటే ఎక్కువ అయిందా, మామూలుగానే ఉందా? సో ఫార్ మామూలుగానే ఉంది సార్. ఫస్ట్ డే వి రీచ్ అబౌట్ 90.4. అవసరం లేబర్ అడ్డాలు కూడా పెడుతున్నాం. పెట్టండి సార్. మాకు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ పనున్నా ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా నీలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాం. ఇప్పుడు రాడ్ బెండింగ్ ఉంది, ఇది చేస్తున్నాం. కొంతమంది కార్పెంటర్ చేస్తారు, కొంతమంది ఇది చేస్తారు, ఎలక్ట్రీషియన్ చేస్తారు, కొంతమంది ఫిట్టర్స్గా పనిచేస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి కంటిన్యూగా ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు మీకు మన మిత్రలో నీకు ఇది చేసాం. స్టేటస్ వచ్చేస్తుంది. ఐడి కార్డ్ డౌన్లోడ్ ఐడి కార్డ్ వచ్చేస్తుంది సార్. సాఫ్ట్ కార్డ్ ఉంది. సాఫ్ట్ కార్డ్ సార్. ఈవెన్ మనం హార్డ్ కాపీ 5 minutesలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని మనం ఆపరేట్ చేస్తారు. టెక్నాలజీ మీరు అందరూ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నారా? పని చేస్తాం. 30 చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇంట్లో చేసుకుంటూనే ఎట్లా నీకు ఆదాయం పెంచుకుంటావు? స్క్వేర్ ఫీట్ ఇన్కమ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి లేబర్ పెట్టి చేస్తావు. నీకు ఎంత మిగులుతుంది? ఖర్చులకి కూడా పని చేసినా చేయకపోయినా ఒక శాలరీ వస్తుంది సార్. ఎంత వస్తుంది? రోజుకు 1000 రూపాయలు. ఎంత ఎవరు ఇస్తారా శాలరీ? శాలరీ అంటే మనం కన్స్ట్రక్షన్లోనే దాంట్లో వచ్చేటప్పుడు నీకు 1000 రూపాయలు మిగులుతుంది. రోజువారీ రూమా రాడ్ బెండింగ్ లేదు. నువ్వు ఎట్లా వస్తుంది నీకు ఆదాయం? కాంట్రాక్ట్ తీసుకుని మంచి పెట్టి. ఇప్పుడు మీ ఇద్దరు నువ్వు ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. టాపీ మేస్త్రిగా నీ కింద ఉండేవాడిని ఇంకా సమర్థత పెంచి ఆధునికమైన ఎక్విప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి
ఇంకొంచెం తొందరగా అయ్యేట్టుగా నాణ్యత పెంచేట్టుగా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు తప్పండి. సంపాదిస్తా అంటే మన దగ్గర టెక్నాలజీ అవన్నీ ఇస్తే ఇస్తే చూసుకోవచ్చు సార్. అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవును. ఒక పద్ధతి ప్రకారం పేజ్ ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి తొందరలో అవన్నీ కూడా చేపిస్తాను. మీ యొక్క ఎక్విప్మెంట్ ఆధునికమైన ఎక్విప్మెంట్ తేవడం, ఇక్కడ వస్తున్నారు అదే కానీ లిఫ్ట్ పెట్టారు ఒక స్మాల్ పైకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడంతా ప్రాఫినేషన్ చేస్తున్నారు, రాడ్ బెడ్డింగ్ తీసుకున్నారు. దాంట్లో ఆధునీకరణ కానీ అందులో ఈజీగా చేయగలిగే పద్ధతి. అప్పుడు ఇంకా నాణ్యత పెరుగుతుంది. మిషనరీ కావాలి, మనిషికి కొంచెం హెల్ప్, మరి ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒత్తిడి ఉండకూడదు. అవునవును. చేసే పని మెరుగ్గా చేయడం, తొందరగా పని కావడం, 10 రూపాయలు ఎక్కువ. సపోజ్ స్టాండ్లు బయట పరిజాలు కట్టుకోవాలంటే బాగులతో కట్టుకోవాలి, ఏమో ఇరిగి పడిపోతాం. అవన్నీ కాకుండా మంచి ఫిక్స్ చేసుకుంటూ బోర్డ్స్ అండ్ నట్స్ పెట్టి. చాలా మంది అట్లాగే పనుల దగ్గర ఏదో యాక్సిడెంట్ గా పడిపోయి అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్ గా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చేసుకోవచ్చు. ఇప్పుడు ఇసుక ఒకటి మీకు అందుబాటులో ఉంది. అవును సార్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నాను. నాకు ఏదైనా లోన్ ఇప్పిస్తే సార్ మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు మెటనరీ బెనిఫిట్ కోసం వచ్చాను సార్. నేను 2014 నుంచి 18 వరకు వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్లో నాకు బెనిఫిట్స్ ఏం రాలేదు సార్. బెటర్ బెనిఫిట్ మా అమ్మాయి అండి చదువుకున్నామ్మా. బీటెక్ కట్టించాను సార్. బీటెక్ ఇంకా ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, నువ్వు మేస్త్రి కాబట్టి ఆ అమ్మాయికి ఈ స్కీమ్ డెలివరీ కావాలి. అవును సార్, మెటనరీ బెనిఫిట్ సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు సార్. గ్యాస్ బండ్లు అవి కావాల్సి ఉంటారు సార్. ఇప్పుడు 20,000 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసామ్మా అందరికి. ఓకే సార్. మీ నాన్న పని చేస్తారు కాబట్టి నీకు 20,000 వస్తుంది. ఆయన ఒక చిన్నోళ్ళు అయితే భార్య కూడా వస్తుంది. ఈ స్కీమ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. చాలా సంతోషంగా తీసుకున్నాను. ఓకే కలెక్టర్ గారు, ఇతనికి కొత్త హౌస్ ఒకటి జాకీ ఇది పెడితే నేను ఎక్కువ పని చేసుకోగలుగుతాను అన్నాడు. అది మోడరైజేషన్ తీసుకొని పోయింది. ఓకే థ్యాంక్ యూ.